ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఇద్దరు నేతలు 2 గంటలుగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ కుట్రలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు నేతలు సమాలోచనలు చేశారు. వైసీపీ ట్రాప్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంతనాలు జరిపారు. మరోవైపు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా రాజకీయ సమాచారాలకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడుగుదాం. రవిచంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఇప్పుడే ముగిసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటలకు పైగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇప్పుడే ఆయన చంద్రబాబు నివాసం నుంచి బయటికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు కూడా మరి కాసేపట్లో సచివాలయానికి బయలుదేరి వెళ్తారు. ఈ 2 గంటల సమావేశంలో పలు కీలక అంశాలు అయితే ఇక్కడ చర్చకు వచ్చాయి. ఎందుకంటే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంపై కీలక చర్చ జరిగింది. దీనిపై సిట్టు ఇచ్చిన 11 పేజీల లేఖకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. సిట్టు రికమెండేషన్స్ ప్రకారం ఇప్పటికే ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను కూడా బదిలీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ వ్యవహారం మొత్తం కూడా వైసీపీ పాత్ర ఏమిటి, వారు ఆనాటి పాలక మండలిగా ఉండి ఎటువంటి తప్పులు చేశారు, తదితర సిట్లో ఏమేమి రికమెండేషన్స్ ఉన్నాయి, తదితర అంశాల గురించి కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాల గురించి ఇక్కడ ప్రధానంగా చర్చించారు. ఏ విధంగా కల్తీ లడ్డు వ్యవహారంలో తప్పులు చేసి ఏదైతే బొకాయిస్తూ ఉన్నారో ఆ బొకాయిస్తూ అనేక అంశాలు సాక్ష్యాధారాల సహా అనేక అంశాలను ఇక్కడ ఇరువురు కూడా చర్చించుకున్నట్టు తెలిసింది. ఎందుకంటే కీలక పాత్రధారులను వదిలేశారని బయట ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సిట్కి మరిన్ని ఆధారాలు అందజేయాలి. కీలక పాత్రధారులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఓన్లీ అధికారులే కాకుండా వారి పాత్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా కూడా వైసీపీ వ్యవహారాలను ప్రజలకి తెలియజేసే విధంగా కూడా మనం ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ మధ్యకాలంలో జరిగిన 2-3 ఘటనలు కూడా ఏదైతే కూటమిని రెచ్చగొట్టి ఘర్షణ జరిగే విధంగా వైసీపీయే కుట్ర చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ కుట్ర రాజకీయాలని ఇక్కడ సాగనివ్వకూడదని వీరంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే వైసీపీ చేస్తున్న రాజకీయ వ్యూహాలకి కౌంటర్గా మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇరువురు కూడా అభిప్రాయపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అదేవిధంగా కొన్ని రాజకీయపరమైన అంశాలు, కూటమికి సంబంధించిన కొన్ని నామినేటెడ్ పదవుల అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా పదవులు ఇప్పటికే భర్తీ చేసినప్పుడు కూడా కొన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా త్వరగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రాబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ చర్చ జరిగినట్టు సమాచారం అవుతుంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 4 రాజ్యసభ స్థానాలు జూన్లో రిటైర్ కాబోతున్నారు, కాకపోతే మార్చిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. 4లో జనసేన కోటాకు సంబంధించి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. ఆ స్థానానికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం 4 కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. నేపథ్యంలో అన్ని రాజకీయపరమైన అంశాల గురించి కూడా సుదీర్ఘంగా 2 గంటల పైన చర్చించారు. ఎందుకంటే నిన్న కూడా తిరుపతి కల్తీ లడ్డుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించారు. సపరేట్ గా పవన్ కళ్యాణ్, లోకేష్, సత్యకుమార్లతో సపరేట్ గా చంద్రబాబు భేటీ అయ్యారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించాలి. దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి కార్యకర్తలను కావచ్చు, నేతల్ని వైసీపీ రెచ్చగొడుతుంది. వాళ్ళ ట్రాప్ లో పడకుండా మనం కూడా రాజకీయం ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కావచ్చు, దావోస్ పెట్టుబడులకు సంబంధించి, అదేవిధంగా విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ కావచ్చు, అన్ని సక్సెస్ అయింది. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఈ సమయంలో ఇక్కడ పెట్టుబడిదారులను భయభ్రాంతులు గురిచేసి వారిని వెళ్లగొట్టే విధంగా కూడా వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా గత 4 రోజుల నుంచి జరుగుతున్న ప్రయత్నాలను కూడా ప్రధానంగా వీరు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రజల శాంతి భద్రత విషయంలో చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దని కూడా వీరు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 పార్టీల అగ్రనేతలు త్వరలోనే కేడర్ కూడా ఒక సందేశం ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.